Hello friends, welcome back to Victoria's number one super recipes and super health tips and trips. మా ట్రిప్ ఇది ఇండియాలో ట్రిప్ అండి. అండ్ నెహ్రూ జువాలజికల్ పార్క్ దగ్గర ఉన్నాం మేము. అయిపోయిన తర్వాత ఇదిగో ఇదన్నమాట కథ. మా బుజ్జమ్మని చూస్తున్నారు కదా, బుడ్డిది ఎంత క్యూట్గా ఉందో, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఉన్నది భూమికి జానెడు, దాన్ని పరిగెత్తడము, అసలు మమ్మల్ని పట్టించుకోకుండా పారిపోవడము, మళ్ళీ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అందరూ వెళ్ళిపోయాక కూడా అక్కడికే వెళ్ళి ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ అవుతుందా లేదా గేట్ అని చెప్పి దాని ఎగ్జైట్మెంట్ తెలుసా అండి. అస్సలు అందరు వెళ్ళిపోయే వరకు బయటికి వెళ్ళదు. అందరికంటే లాస్ట్ మన బుజ్జమ్మనే ఉంటుంది. దాని కళ్ళకి కళ్ళద్దాలు ఉన్నాయి, అసలు ఏం కనబడట్లేవు, అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. వెనుక మేము వస్తున్నామా లేదా కూడా చూడట్లేదు. పొట్టిదానికి చాలా ధైర్యం ఎక్కువ. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ అమ్మమ్మ తాత వెనకాలే ఉంటారు అనుకోండి. నేనేమో వీడియో తీస్తున్నాను, మున్నా ఏమో కార్ తీసుకొని రావడానికి వెళ్ళాడు. ఆ మెయిన్ టైంలో ఇదేమో దీని ఓవర్ యాక్షన్ క్యూట్ యాక్షన్స్ చేస్తూ అదిగో దొరికినట్టు అన్నీ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. చూసే వాళ్ళకి మాత్రం భలే నవ్వొస్తూ ఉంటుంది. అండ్ చివరికి సెక్యూరిటీ గార్డ్ కూడా విచిత్రంగా చూసి క్యూట్ బేబీ అని చెప్పి వదిలేశాడు, అందరినీ తరుముతూ ఉన్నాడు అన్నమాట. సో దానికి మాత్రం అక్కడ నుంచి కదలాలని అనిపించట్లేదు. మొత్తం వీడియో ఉండే అండి, ఆ వీడియో ఎక్కడ పోయిందో సడన్గా డిలీట్ చేశాను. బట్ నాకు మిగిలింది ఇది మాత్రమే, ఫైనల్ టచ్ అన్నమాట. అది మిగిలింది. దాని క్యూట్ చేష్టలు, మేమందరం కూర్చొని భోజనం చేసాం. ప్యారడైజ్ నుంచి బిర్యానీ తెచ్చుకొని, షైనీ వాళ్ళు కూడా వచ్చిండే, చిన్న షైనీ, సుస్లాంటి, సూర్యరావు అంకుల్ అండ్ స్మైలీ, శాండీ అందరూ ఉండే. భలే ఉండే వీడియో. టైగర్స్ది, లయన్స్ది అన్నీ ఉండే, కానీ అది ఎక్కడో పోయింది. చాలా ఫీల్ అయ్యాను. కొన్ని రోజుల వరకు నిద్ర పట్టలేదు నాకు ఆ వీడియో పోయినందుకు. అన్ని వీడియోస్ తీస్తాను నేను, కానీ ఒక్క వీడియో చిన్నది బిట్టు పోయినా కానీ ఎంతో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి నాకు. సో అలాగే ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు ఏం చేయలేం కదా, అది లాస్ట్ ఇయర్. సో కాబట్టి ఇప్పుడు నాకు ఈ వీడియో కనబడింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో నేను ఈ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫియోనా చిన్నప్పుడు ఎలా ఉండేది, 2 years టైంలో క్యూట్గా దాన్ని నాటీ యాక్షన్స్, అదిగో ఎన్నిసార్లు ఇటు తీసుకొస్తే కార్ దగ్గరికి అన్నిసార్లు అటు పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. అండ్ హౌ ద మదర్ ఈజ్ సో ద డాటర్ ఈజ్. ఇదిగో ఇలాంటి ఓవర్ యాక్షన్స్ నాకు అలవాటు కాబట్టి దానికి కూడా ఓవర్ యాక్షన్స్ అలవాటు అయిపోయాయి. సో ఏం చేయలేం మనము, అది రాసిపెట్టి ఉందన్నమాట. అండ్ నౌ ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇండియాలో ఉన్నప్పుడు అందరము. ఎస్పెషల్లీ మేము నలుగురము బయటికి వెళ్తూనే ఉండేవాళ్ళం ఎవ్రీడే ఆల్మోస్ట్, అండ్ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఫియోనాకి హ్యాపీగా బయట తిప్పి ఐకియా లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. సో ఇదనమాట మొత్తానికి నెహ్రూ జువాలజికల్ పార్క్ చాలా బాగుంది, వెళ్ళొచ్చు ఒకసారి. అండ్ వాకింగ్ చేసేది చాలా ఉంటుంది. సఫారీకి మాత్రం 4:30 లోపలే వెళ్ళాలి, అప్పుడే మీకు ఆ జీప్ దొరుకుతుందనమాట. సో దట్ యూ విల్ సీ ఆల్ ద ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయో యానిమల్స్ అన్నిటిని చూడగలుగుతారు, వైల్డ్ యానిమల్స్ని. సో అదనమాట సంగతి. మరి నేను ఉంటానండి, టేక్ కేర్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.